హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 27వ భాగం. ఇక్కడ ఇంట్లో ఉన్న జాహ్నవి ఎప్పుడెప్పుడు మ్యాన్షన్లోకి తనకి ఎంట్రీ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ గోతికాడి నక్కల ఇంటి బయటే తిరుగుతుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది. అది కూడా రోహిత్ నుంచి. యాక్చువల్గా నిన్న జాహ్నవి దగ్గర మొబైల్ లేక కాల్ చేసి ఎక్కడికి అనుకున్న సమీర్ జాహ్నవి దగ్గర మొబైల్ లేకపోతే కష్టం అనుకుని తప్పక మార్నింగ్ డెలివరీ అయ్యేలా జాహ్నవి కోసం మొబైల్ బుక్ చేశాడు. ఇప్పుడు జాహ్నవి దగ్గర అదే ఉంది పాత సిమ్తో. చాలా రోజుల తర్వాత రోహిత్ నుంచి కాల్ రావటంతో ఆశ్చర్యంతో లిఫ్ట్ చేసిన జాహ్నవి రోహిత్ అని అనుమానంగా పిలిస్తే, నేనే జాను, ఏం చేస్తున్నావు? నన్ను అసలు పూర్తిగా మర్చిపోయావు కదా అని బాధగా అడిగాడు. రోహిత్, నువ్వు నాకు కాల్ అని అడుగుతుంటే రోహిత్ బాధగా, పూర్తిగా నన్ను మర్చిపోయావు జాను. రియల్లీ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒప్పుకుంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదని. కానీ మన రిలేషన్ గురించి మర్చిపోయావా? ఆ రిలేషన్ ని కూడా మర్చిపోయి నీకోసం నా పరిస్థితి ఇలా చేసుకున్న నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను జాను. ఇమీడియట్ గా వచ్చి నన్ను కలువు అని అంటే జాహ్నవి ఆశ్చర్యపోతేనే, నువ్వు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏదో చేస్తున్నాలే కానీ ఇమీడియట్ గా నువ్వు వస్తావా లేదా? లేదంటే నీ భర్తకి ఫోన్ చేసి మన ఎఫ్ఐఆర్ గురించి చెప్పమంటావా అని అనటంతో జాహ్నవి ఉలిక్కిపడి, అంత పని చేయకు రోహిత్. అయినా ఎప్పుడు లేనిది వార్నింగ్స్ ఏంటి, ఈ బెదిరింపులు ఏంటి అని అడిగితే, మరి నిన్ను చూసి చాలా రోజులవుతుంది, చూడాలని అడిగితే నువ్వేమో ఏదీ చెప్పవు, అందుకే ఇలా బెదిరించాల్సి వస్తుంది. రా నువ్వు ముందు, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అది కూడా నీ అక్క గురించి అని అనగానే జాహ్నవి ఆశ్చర్యపోతూ, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగితే హోటల్ నేమ్ నెంబర్ చెప్పటంతో చేతులు కాళ్ళు పోయినా కూడా హోటల్లో ఉన్నావా అని వెటకారంగా అడిగింది జాహ్నవి. అది విని రోహిత్ తన కాళ్ళ వైపు చేతుల వైపు బాధగా చూసుకొని, ముందైతే నువ్వురా అని చెప్పి జాహ్నవితో కాల్ మాట్లాడాక రోహిత్ రానాకి కాల్ చేసి, వస్తుంది సార్ అనగానే, ఓకే ఇక నువ్వు సైడ్ అయిపో అని సీరియస్ గా చెప్పి రానా పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి తను చేయాలనుకున్నది చేశాక జాహ్నవిని తలుచుకుంటూ, ఇద్దరూ కలిసి నా జానుని తక్కువ చేయాలనుకుంటారా? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి అని కార్నర్ స్మైల్ తో తన చైర్లో కూర్చొని పనిలో మునిగిపోయాడు. ఇక్కడ జాహ్నవి ఆశ్చర్యపోతూనే సమీర్ రావటానికి చాలా టైం ఉండటంతో రోహిత్ ని కలవటానికి వెళ్ళింది. రూమ్ నెంబర్ కూడా రోహిత్ చెప్పిన హోటల్ కి వెళ్ళి ఆల్రెడీ రూమ్ నెంబర్ కూడా చెప్పడంతో రిసెప్షన్ లో అడగకుండానే రూమ్ దగ్గరికి వెళ్లి బెల్ కొట్టగానే ఒక 6 అడుగుల అబ్బాయి డోర్ తీసి వెక్కిలుగా నవ్వుతూ జాహ్నవి వైపు చూశాడు. అతన్ని చూసి అతను రోహిత్ కేర్ టేకర్ అనుకుని నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగానే జాహ్నవి చేతిని పట్టుకొని లోపలికి లాగేసిన అతను డోర్ క్లోజ్ చేసి, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చప్పట్లు కొట్టగానే బాల్కనీలో నుంచి మరో 4 లోపలికి వచ్చారు. వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తున్న జాహ్నవి, ఎవరు మీరు అని కంగారుగా అడుగుతుంటే, అది నీకు అనవసరం, నువ్వైతే మాకు చాలా అవసరం అని ఒక్కో అడుగు జాహ్నవి వైపు వేస్తూ ఉంటే జాహ్నవి భయపడుతూ, రోహిత్ రోహిత్ ఎక్కడ ఉన్నావు, త్వరగా రా అని అరిచింది గట్టిగా. వాళ్ళు తన అరుపులకి గట్టిగా నవ్వుతూ, ఆ రోహిత్ గాడు వస్తాడనుకున్నావా అంటూ జాహ్నవికి 2 అడుగుల దూరంలో నిలబడ్డారు. వాళ్ళు అలా వస్తూ ఉంటే జాహ్నవిలో కంగారు పెరిగిపోయింది. అలానే వాళ్ళ మాటలకి అయోమయం అనుమానం కలిపి చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ, మీ రోహిత్ నే నన్ను ఇక్కడికి పంపించాడు, నిన్ను చాలా మిస్ అవుతున్నాడంట. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అంతా పోవాలంటే మాతో టైం స్పెండ్ చేయమని చెప్పాడు. అదంతా వీడియో తీసి తనకి పంపించమని కూడా చెప్పాడు అనగానే జాహ్నవి గుండె జారిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తూ, నో ప్లీజ్ నన్నేం చేయకండి, హెల్ప్ మీ హెల్ప్ మీ, ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తుంటే, నువ్వు ఎంత అరిచినా ఎవరూ రారు, బికాజ్ ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్,
అంటూ ఒక్కసారిగా జాహ్నవి శారీ లాగటానికి ట్రై చేశాడు ఒకడు. కానీ జాహ్నవి ఒంటి మీద చేయి మాత్రం వేయలేదు. అది గమనించిన జాహ్నవి కంగారుగా శారీని గట్టిగా పట్టుకొని ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడుతుంటే వాళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని కుదరదు, నిన్ను వదిలేయటం అస్సలే కుదరదు. రోహిత్ మాకు ఈ పని చేస్తే 10 లక్షలు ఇస్తానన్నాడు. మరి కావలసిన సుఖం ఎదురుగా ఉండి డబ్బులు కూడా వస్తుంటే ఎవడు వదులుకుంటాడు? నెవర్. సో నువ్వు ఒక 2 గంటలు కళ్ళు మూసుకున్నావనుకో, మా పని మేము చూసుకుంటాం. మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత నువ్వు ఏమైపోతే మాకెందుకు అని వెక్కిలిగా అన్నారు. జాహ్నవి గుండె గుబేల్మని ఇక్కడ ఏం జరుగుతుంది? అనవసరంగా ఇక్కడికి వచ్చి రిస్క్ లో పడ్డానా ఆ రోహిత్ గాడిని నమ్మి అని అనుకుంటూ ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకండి, నేను మీ చెల్లిని అనుకోండి, చెల్లెలి విషయంలో ఇలా చేస్తారా అని అడిగింది దీనంగా మొహం పెట్టి. జాహ్నవి ట్రిక్స్ కి వాళ్ళు గట్టిగా నవ్వేసి మాకు ఫీలింగ్స్ లేవు అని అన్నారు. వాళ్ళ కళ్ళల్లో క్రూరత్వం తనని చూస్తుంటే కోరిక ఒకేసారి కనిపిస్తూ ఉంటే జాహ్నవికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే వెనక నుంచి ఒకడు తన వీపు మీద చేయి వేయటంతో భయపడి గట్టిగా అరుస్తూ ఒక అడుగు ముందుకు వేస్తే ముందు నుంచి మరొకడు తన నడుము మీద చేయి వేయటానికి ప్రయత్నించాడు. అది చూసిన జాహ్నవి గట్టిగా అరుస్తూ ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకండి అంటూ కింద మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఆ 10 లక్షలు నేనిస్తాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది. వాళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అలా ఎలా వదిలేస్తాము నువ్వే చెప్పు, కనీసం ఒక 4 ఫోటోలైనా తీసుకోవాలి కదా అంటూ బలవంతంగా జాహ్నవిని లేపి 4 రకాల ఫోటోలు నలుగురితో కలిపి రకరకాల ఫోజెస్ లో తీసి మరీ ఏడుస్తున్న జాహ్నవి ఫేస్ ని బలవంతంగా నవ్వేలా చేశారు. నవ్వితే వదిలేస్తామని చెప్పి వాళ్ళు వదిలేస్తారన్న నమ్మకంతో జాహ్నవి కూడా ఒక 5 నిమిషాలు మౌనంగా ఉన్నాక ఫోటోలు తీశాక సరే 10 లక్షలు ఇస్తానన్నావు కదా, 10 లక్షలు కాదు కానీ 20 లక్షలు ఇచ్చుకో, వదిలేస్తాము ఏమంటావు అని అనగానే జాహ్నవి ఏడుస్తూ అదేంటి ఫోటోలు తీస్తే వదిలేస్తానన్నారు కదా అని అనగానే అలా ఎలా వదిలేస్తాము, మేము ఏమైనా వెర్రి దద్దమ్మలం అనుకున్నావా, డబ్బు వదిలేస్తూ సుఖాన్ని వదిలేయటానికి అని వెటకారంగా అంటూనే ఆ ఫోటోలు పంపించాల్సిన వాళ్ళకి పంపించేయటం జరిగిపోయాక కావాలంటే ఈ ఫోటోలు డిలీట్ చేస్తాం కానీ 20 లక్షలు కొట్టు ఇమీడియట్ గా అనగానే జాహ్నవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 20 లక్షలంటే తక్కువ అమౌంట్ కాదు, తన దగ్గర తిప్పి తిప్పి కొడితే ఒక 50,000 ఉన్నాయేమో అంతే. 20 లక్షలు తీసుకురావాలంటే చిన్న విషయం కాదు, ఎవరిని అడగలేదు కూడా. అదే అంది వాళ్ళతో. కానీ వాళ్ళు ఒప్పుకోకుండా అయితే మాకు లొంగిపోవాలి అంటుంటే జాహ్నవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భయంతో డోర్ వైపు పరిగెత్తిన వెనక ఎవరూ రాకపోవటం గమనించి డోర్ ఎంత తీయాలని ప్రయత్నించినా అది రాకపోవటంతో పూర్తిగా ట్రాప్ చేశారని అర్థమై వేరే దారి ఏదైనా ఉందా అని చూసింది. బాల్కనీ డోర్ కూడా లాక్ చేసి ఉండటంతో ఇంకేం చేయలేక ఏడుస్తూ సరే ఇస్తాను కానీ నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని అడిగింది. వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని క్రూరంగా నవ్వుతూ సరే 4 రోజులు ఇస్తాను కానీ మేము ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అలా వస్తావా అని అడిగారు. ఆ మాటకి జాహ్నవి గుండె ఆగిపోయినట్టు నో అని అరిస్తే అయితే మేము కూడా నోరు మూసుకొనిరా అని చేయి పట్టుకుంటే జాహ్నవి భయంగా వద్దు వద్దు ఇప్పుడే ఇస్తాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది. వదిలేస్తాం కానీ 20 లక్షలు కొట్టు అని వాళ్ళు వెక్కిలిగా నవ్వుతూ అడుగుతుంటే ఇప్పటికిప్పుడు అంటే కష్టం అని జాహ్నవి భయంగా అంది. అయితే చెప్పాం కదా ఏం చెయ్యాలో అని వాళ్ళు అనటంతో జాహ్నవి ఇంకేం చేయలేక 1 గంట టైం ఇవ్వండి అని అడిగితే సరే 1 గంట టైం ఇస్తాము, రే నువ్వు దీంతో పాటు ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏదైనా ఎక్కువ తక్కువ చేసిందనుకో ఎత్తుకొచ్చేయి, మనల్ని ఎవడూ ఆపలేడు, పైగా మనకి సెంట్రల్ మినిస్టర్ అండ కూడా ఉంది అని కావాలని జాహ్నవిని భయపెట్టడానికి అనటంతో జాహ్నవి భయంగా అదంతా నిజమనుకుని రోహిత్ ని బండబూతుని తిట్టుకుంటూ తప్పక తను ఉంటున్న
వాళ్ళ సర్వీస్ క్వార్టర్స్ కి వెళ్లి తన తల్లిదండ్రులు పెట్టిన నగలన్నీ ఏడుస్తూ తీసుకొని బయటకు వచ్చి వాటిని అమ్మేసి 20 లక్షల డబ్బు ఇమీడియట్ గా అతని చేతుల్లో పెట్టింది. అదంతా ఒకరు వీడియోలు ఫోటోలు తీశారని కూడా జాహ్నవి గుర్తించలేదు. పూర్తిగా రానా ట్రాప్ లో చిక్కుకుపోయింది. ఇప్పుడు మనం ఒకసారి సమీర్ దగ్గరికి వెళ్దాం పదండి. సమీర్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లిన సంజయ్ రానాకి ఫోన్ చేయగానే రానా కోపంగా సమీర్ దగ్గరికి వెళ్లి 4 ఉతకాలనిపించింది కానీ డైరెక్ట్ గా చేస్తే జాను ఇంకా ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉందని కొన్ని రోజులు ఆ విషయాన్ని హైడ్ చేయాలని కష్టంగా తన కోపాన్ని అణుచుకుంటూ చెప్పిందే చెప్పినట్టు చెయ్యి, అంతా అయిపోయాక ఫోన్ చేయి అని సీరియస్ గా చెప్పాడు. సంజయ్ పళ్ళు కొరుకుతూ మీరు చెప్పకపోయినా నేను చేసేవాడిని సార్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లి తను చెప్పాలనుకున్నది చెప్పగానే డాక్టర్ ఆశ్చర్యపోయి నో అని తల అడ్డంగా ఊపితే రానా వార్నింగ్ గురించి చెప్పి రానా పవర్ గురించి చెప్పాక మీరు చెయ్యకపోతే మీ ఉద్యోగం పోవటంతో పాటు ఈ హాస్పిటల్ లేచిపోతుంది. ఆ తర్వాత మీరు వేరే హాస్పిటల్ కి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేరు, ఎందుకంటే మీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది కదా అని అనటంతో డాక్టర్ భయంగా కుటకలు మింగుతూ ఇది అన్ఎథికల్ అని అన్నాడు. మాకు ఎథికల్ ఉందో లేదో నీకెందుకు, మేము చెప్పింది చెయ్యి అనగానే డాక్టర్ భయంతో తప్పక వాళ్ళు చెప్పినట్టే చేశాడు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న సంజయ్ హాస్పిటల్లోనే ఉండాలనుకున్నాడు కానీ అవసరం లేదు వచ్చేయమంటూ రానా ఆ హాస్పిటల్ డీన్తోనే డైరెక్ట్ గా మాట్లాడిన రానా సమీర్ ని నార్మల్ వార్డ్ లో ఉంచేలా చేశాడు. తర్వాత రోజు ఉదయం కళ్ళు తెరిచిన సమీర్ కి తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. కానీ చుట్టూ పరికించి చూడగా అది హాస్పిటల్ అని అర్థమై ముందు రోజు జరిగింది గుర్తుకు వచ్చి మొహం తడుముకోవటానికి ప్రయత్నించాడు కానీ చేయలేకపోయాడు. మొహం మీద ఏదో ఉంది అన్నట్టు ఈజీగా అర్థమవుతూ ఉండటంతో కొంచెం కళ్ళని కిందకి దించి చూడగా ఆ మొహం అంతా కట్లతో కప్పేసి ఉండటం కనిపించి భయపడి ఏంటిది, నా మొహమంతా కాలిపోయిందా, ఇక అందంగా కనిపించటానికి లేకుండా పోయిందా అని అనుకుంటూ డాక్టర్ని పిలవాలి అనుకున్నాడు. కానీ గొంతు రాలేదు. ఎంత అరవాలి అనుకున్నా సరే గొంతు రాకపోవటంతో భయం వేసి చేతిని మరోసారి కదిలించాలనుకున్నాడు. చేతులు కూడా పనికి రాకుండా పోవటంతో బాడీ మొత్తం పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా చుట్టూ చూస్తూ ఉండగా డాక్టర్ లోపలికి వచ్చాడు. డాక్టర్ని చూసి కొండంత ఆశతో ఏదో చెప్పాలనుకున్నాడు సమీర్ కానీ చెప్పలేక మూగ సైగలు చేస్తూ ఉన్నాడు ఓన్లీ కళ్ళతోనే. డాక్టర్ సమీర్ ని జాలిగా చూస్తూ దగ్గరికి వెళ్లి అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు మీరు తాగిన కాఫీ వలన మీ నాలుక కాలిపోయింది, లోపల కడుపులో పేగులు కూడా చాలా వరకు బరస్ట్ అయ్యాయి, దానివల్ల మీ డైజెషన్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ డైజెషన్ ఎఫెక్ట్ అయ్యింది. ఇక మొహం మీద పడిన కాఫీ మీ ఫేస్ ని మరో రకంగా మార్చేసింది, లైక్ యాసిడ్ పడితే ఎంత డేంజరస్ గా మారుతుందో అలా కాఫీ పడి మీ ఫేస్ అంతా బాగా కాలిపోయింది. అందుకే ఫేస్ కి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలని చాలా ట్రై చేశాం, బట్ నో యూస్. చాలా వరకు మీ స్కిన్ రిఫ్లెక్ట్ అయ్యింది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇక ఒక చెయ్యి ఆల్రెడీ విరిగినట్టుంది, అది జాగ్రత్తగా చూసుకోలేదో ఏమో, బాగా కదపటంతో మరోసారి బ్రేక్ అయిన ఎముక దగ్గర మళ్ళీ మొదటికి వచ్చి ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నది కూడా మళ్ళీ విరిగింది. ఇక రెండో చెయ్యి బలంగా దేనికో కొట్టుకోవటం వలన పెనికింది. ఇక 2 కాళ్ళు, ఒక కాలు బాగా ప్రెజర్ ఇవ్వటం వలన చాలా పెయిన్ తీసుకుని బ్రేక్ వచ్చిన దగ్గర మరోసారి బ్రేక్ వచ్చింది. మొత్తానికి మీ బాడీలో నార్మల్ గా ఉంది ఒక కాలు మాత్రమే, ఇక మిగిలిందంతా అమ్మో చెప్పటానికి కూడా నోరు రావటం లేదు. రియల్లీ ఇంత పెయిన్ ఎలా భరించారో ఏమో, నైట్ అంతా మీకు మెలకువ వస్తుందని అనుకున్నాం అని కండిషన్ వివరిస్తుంటే సమీర్ కి చావు అంచుల వరకు వెళ్ళినట్టు అనిపించింది.
నిజంగా తనకి అలా అయ్యిందా లేదా అనిపిస్తుంది, కానీ ఇచ్చిన పెయిన్ కిల్లర్ వలన నొప్పి తెలియక నిజంగానే అలా జరిగిందా అని అడగాలనుకున్నాడు. కానీ గొంతు రావటం లేదు. అదే విషయం కళ్ళతోనే అడుగుతుంటే హా చెప్పటం మర్చిపోయాను. మీ కొండ నాలుక కట్ చేయటం వలన మీరు కొంచెం బాగా మాట్లాడటానికి కొద్ది రోజులు పడుతుంది. ఆ నాలుక కాలటం వలన మాటలు కూడా రావటం లేదు ప్రెజెంట్ అని అనగానే సమీర్ షాక్ తో కళ్ళు పెద్దవి చేశాడు. అంత షాక్ అవ్వకండి. మాటలు వస్తాయి, కానీ నత్తినత్తిగా వస్తాయి. చెప్పా కదా ఎఫెక్ట్ బాగా పడిందని. ఒక్క కాఫీ వల్ల ఇన్ని జరుగుతాయని నాకు మీ కేసులోనే తెలిసింది. అందుకే మీరిప్పుడు మాట్లాడలేకపోతున్నారు. ఇక నాలుక కూడా ఖాళీ ఉంది కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. ప్రెజెంట్ పెయిన్ కిల్లర్ వల్ల నొప్పి తెలియటం లేదు, ముందు ముందు తెలుస్తుంది. సో మీరు రెస్ట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో మీరు కళ్ళతో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేస్తాను. నిన్న మిమ్మల్ని అడ్మిట్ చేసిన మనిషి మీ భార్య అనుకుంటా. తనకి చెప్పాడు కానీ ఆ అమ్మాయి రాలేదు అనగానే జాహ్నవిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నాడు సమీర్. మరుక్షణం జాహ్నవి లవర్ గుర్తుకు వచ్చి, ఒకవేళ లవర్ తో ఎంజాయ్ చేస్తుందా ఏంటి నాకు ఇలా జరిగిందని తెలిసి? మేబీ అదే నిజమై ఉండొచ్చు. రాక్షసి మొగుడిని వదిలేసి ఎంజాయ్ చేస్తుంది. అనవసరంగా దాన్ని నమ్మాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని తనని తాను బండపూతులు తిట్టుకుంటూ ఉన్నాడు. కానీ బయటికి ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూశాడు. డాక్టర్ జాలిగా సమీర్ వైపు చూస్తూ, డోంట్ వరీ, మీరు త్వరలోనే కోరుకుంటారు. మీకోసం స్పెషల్ గా నర్సుని కూడా పెట్టాను కాబట్టి మీరు టెన్షన్ పడకండి. మీరు లేచాక టోటల్ బిల్ మొత్తం మీరే కడుదురు అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్లిపోతే సమీర్ కి తన పరిస్థితి మీద తనకే జాలి కలిగింది. జాహ్నవి ఎదురుగా వస్తే చంపేద్దామన్నంత కోపంతో ఊగిపోతున్నాడు. ఇదేమీ తెలియని జాను మాత్రం ప్రశాంతంగా తన వర్క్ చేసుకుంటూ రానాతో టైం స్పెండ్ చేస్తూ ఆఫ్టర్నూన్ అన్నట్టుగా క్యారేజ్ వచ్చాక లంచ్ చేసేసి రానాతో చిలిపి మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేశాక టాబ్లెట్స్ వేసుకొని నిద్ర ఆపుకుంటూ వర్క్ చేయటానికి ట్రై చేసింది. కానీ రానా ఒప్పుకోకుండా తనని పడుకోమని పర్సనల్ రూమ్ లో పడుకోబెట్టి మరీ బయటకు వచ్చాక సంజయ్ కి కాల్ చేశాడు. సంజయ్ పరిస్థితి ఏంటి అని. అప్పుడే హాస్పిటల్ కి వెళ్లిన సంజయ్ సమీర్ కండిషన్ పూర్తిగా చెప్పి డాక్టర్ తో మాట్లాడింది చెప్పటం అయ్యాక తను చెప్పేది డాక్టర్ తో చెప్పమని చెప్పాడు. యాక్చువల్ గా రానా డాక్టర్ తో సమీర్ మాట కొన్ని రోజులు పోయేలా కొండ నాలుకకి ఏమీ కాకపోయినా ఆపరేషన్ చేసి తీసేస్తే ఇలా మాట్లాడడు, చేయకపోతే అతని డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తానని బెదిరించాడు. ఇక మిగిలిందంతా నార్మల్ గా కాఫీ వల్లే జరిగిపోయింది. సాయంత్రం వరకు నిద్రపోయిన జాను టైం చూసి ఆశ్చర్యంగా, అమ్మో ఇంతసేపు పడుకున్నానా, రానా గారు కూడా లేపలేదు ఏంటి అనుకుంటూ కంగారుగా పైకి లేచి బయటికి వచ్చిందో లేదో రానా తన కోసమే చూసి తెప్పించినట్టు, నీకోసమే జ్యూస్ తెప్పించాను జాను రా అంటూ జానుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మరీ జ్యూస్ తాపిస్తూ, ఇక నుంచి నువ్వు ఈ క్యాబిన్ లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. చెప్పా కదా 1 month నేను చెప్పినట్టే వినాలి. ఈ 15 days నీకు వర్క్ స్ట్రెస్ కూడా ఉండదు. నీ వర్క్ కూడా నేనే కంప్లీట్ చేస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని అనుకుంటూ నువ్వు ఏదేదో ఆలోచించక, అర్థమైందా? నువ్వు ఈ కంపెనీ CEO వైఫ్ అంటే ఈ కంపెనీ చైర్మన్ కోరరివి, సింగంనేని కంపెనీకి వన్ అండ్ ఓన్లీ క్వీన్వి, అర్థమైందా అని ప్రేమగా తన నుదుటితో జాను నుదుటికి డాష్ ఇస్తూ చెప్పాడు. జాను కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నారు రానా గారు, మనకి ప్రాపర్ గా పెళ్లి కాలేదు, ఇవన్నీ వర్తించవు అని అంటే, డోంట్ బి సిల్లీ జాను, నీ కడుపులో మన బేబీ ఉంది. నువ్వు నా సొంతమైపోయావు అంటే ఈ కంపెనీకి మహారాణివి నువ్వే, అర్థమైందా? మా మీద పెత్తనం చేసే హక్కు నీకుంది. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించి అనవసరంగా నా కోపానికి బలి కాకు. చెప్పా కదా, నువ్వు చాలా పీస్ఫుల్ గా ఉండాలి, లేదంటే మన బేబీ రిస్క్ లో పడుతుంది. నీ కోసం కాదు, మన బేబీ కోసం ఆలోచించు అని సీరియస్ గా చెప్పటంతో జాను బేబీ కోసమే ఆలోచిస్తూ సరే అని తల ఊపింది తప్పక. ఆ తర్వాత సాయంత్రం యథావిధిగా ఇంటికి వెళ్లిపోయారు.
ఇక్కడ జాహ్నవి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన తనకి సాయంత్రమైన సమీర్ రాకపోవటంతో ఇంకా భయం పట్టుకుంది. తన గురించి ఏ రహస్యమైన ఇంకా తెలిసిందేమో, లేదా రోహిత్ ఏమైనా చెప్పేశాడేమోనని. అందుకే అంతకు ముందే ఇంటికి రావటమే రోహిత్ కాల్ చేసిన నెంబర్కి కాల్ చేసింది. కానీ అది స్విచ్ ఆఫ్ రావటంతో పర్సనల్ నెంబర్కి కాల్ చేసింది. అది రోహిత్ తండ్రి లిఫ్ట్ చేయటంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జాహ్నవి. వాళ్ళ గురించి రోహిత్ ఫ్యామిలీ అందరికీ తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా తనని చంపేస్తారు. అసలే రోహిత్ తండ్రి రోహిత్ ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ తన వలన ఇప్పుడు కాళ్ళు చేతులు పోయి ఉన్నాడని తెలిస్తే చంపటానికి క్షణం కూడా ఆలోచించరు. అందుకే అదే భయంతో మాట కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేసి సైలెంట్ గా సమీర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ నైట్ అయినా రాకపోవడంతో భయం వేసి సమీర్ నెంబర్కి కాల్ చేసింది. కానీ రింగ్ కాకపోవటంతో ముందు రోజు మొబైల్ డ్యామేజ్ అయ్యింది గుర్తుకు వచ్చి ఇంకేం చేయలేక పరిగెత్తుకుంటూ రానా ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.